నమ్మకాలు మూఢనమ్మకాలు కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం డాక్టర్ గారు. డాక్టర్ గారు, 3 సంవత్సరాల లోపు పిల్లలకి ఏదో ఒక దేవాలయంలో పుట్టు వెంట్రుకలు తీయించాలని, లేకపోతే వాళ్ళకి ఆపదలు అరిష్టాలు కలుగుతాయని నమ్ముతూ ఉంటారు. అలాగే కొందరైతే పిల్లలకి పుట్టు వెంట్రుకలు గుండు చేయిస్తే ఒత్తుగా వెంట్రుకలు పెరుగుతాయని అంటూ ఉంటారు. దీనిలో ఏమైనా వాస్తవం ఉందా డాక్టర్ గారు? ఏమీ లేదు. 2 విషయాలు వాస్తవం లేదు. దేవుని దగ్గరికి వెళ్ళి పుట్టు వెంట్రుకలు తీయాలి 3 సంవత్సరాల లోపు అని చూసావా, కేవలం మూఢనమ్మకం. ఏంటి ఏ రంగా ఇది? ఏ రంగది లాభం? అసలు దేవుడే లేడు, దాని పుట్టు వెంట్రుకలు లేడు. పుట్టు వెంట్రుకలకి తీయకపోతే నష్టము, అరిష్టము, ఇలా ఇది చాలా అనారోగ్యం వస్తుంది, ఇలా రకరకాల బాధలు పడతారు చెప్పేంత కూడా జనాన్ని భయపెట్టడం కోసం. అంటే ఈ ఆస్తికత్వంలో కొన్ని మూఢనమ్మకాలను పెంచడం కోసం. మూఢనమ్మకమే పెంచాలి. ఎందుకు అంటే వీళ్ళందరినీ దేవుడికి లింక్ చేస్తూ ఉండాలి. దేవుడికి లింక్ చేస్తుంటే తప్ప సమాజంలో నీతి ఉండదు, అంటే భయం ఉండాలి. ఇది ఎప్పుడు కూడా ఈ దేవుడి గురించి చెప్పేవాళ్ళు ఏం చెప్తారంటే, సమాజంలో నీతి పెరగాలంటే, సమాజంలో మంచి జరగాలంటే, చెడు లేకుండా ఉండాలంటే దైవభీతి ఉండాలి. ఆ దైవభీతి ఉండడం కోసం ఎన్ని సృష్టించారంటే అది సృష్టించారు. అనుక్షణం ఎక్కడ నీతి నియమాలు పక్కపోతారేమో, లేకపోతే వీళ్ళు దైవభీతి లేకుండా చెడు పనులు చేస్తారేమో, అంటే అనుక్షణం దైవభీతి పెట్టాలని పుట్టిన దగ్గర, పిల్లాడు పుట్టిన దగ్గర నుంచి, అమ్మాయి పుట్టిన దగ్గర నుంచి వాళ్ళకి ఆ దైవభీతిని పెడతారు. పుట్టి వెంట్రుకలు తీసి, అమ్మాయిని అబ్బాయిని పుట్టిన తీయించాల్సిందే, అబ్బాయి కదా అమ్మాయికి కూడా ఆ తీయించాలి అని. కానీ ఇప్పుడు సైన్స్ డెవలప్ అయిపోయింది కదా, దేవుడు లేడని వాడు ఎక్కువ తయారయ్యారు. నమ్మకాలపై దేవుడు ఈ రోజులైతే అసలు ఇప్పుడు చదువుకునే పిల్లలకైతే దేవుడు నమ్మకం లేదు. అసలు మన ఫారిన్ కంట్రీస్ చూసినట్లయితే ఇప్పుడు మన వాళ్ళందరూ ఫారిన్ కంట్రీస్ వెళ్తున్నారు, చాలామంది వెళ్ళిపోతున్నారు. వెళితే అక్కడ ఎవరికి ఈ పిచ్చి నమ్మకాలు లేవు, వెంట్రుకలు తీయాలి, గుండు చేయించాలి. మరి వాళ్ళందరూ చాలా బాగుంటున్నారు కదా, మనకంటే చాలా బాగుంటున్నారు. వాళ్ళు చాలా అడ్వాన్స్గా ఉంటున్నారు, చాలా సుఖంగా ఉంటున్నారు. మరి ఇక పుట్టు వెంట్రుకలు తీయించట్లేకపోతే ఏమవుతుందనే భయం లేదు కదా, అంచేత వాళ్ళు ఏం చేస్తారు, ఇవన్నీ ఒట్టిది అన్నారు. కానీ ఇంకా భయం ఎక్కువ అంచేత ఏం చేస్తారు వీళ్ళు, ఇంకా దాంతో మళ్ళీ ఇంకేం చేశారు, దైవభీతితో పాటు ఏదో సైన్స్ మాట, దీనికి సూడో సైన్స్. గుండు చేయిస్తే దట్టంగా వెంట్రుకలు వస్తాయి అంటారు. ఏమీ రావు. పుట్టుకతోనే అక్కడ హెయిర్ ఫాలికల్స్ అంటే వెంట్రుకలు కుదుళ్ళు తయారవుతాయి, దాంట్లోంచి వెంట్రుకలు బయటకు వస్తాయి. ఉదయం పుట్టుకతోనే తయారవుతాయి. ఇవన్నీ ఉండాలని పుట్టుకతో నిర్ధారణ అయి ఉంటుంది. అంతేగాని గుండు తీస్తే కొత్తవి అక్కడ తయారై రావు. ఆ హెయిర్ ఫాలికల్స్ అంటే రూట్స్ అన్నమాట. ఆ రూట్స్ అనేది ఉండాలి. ఆ రూట్స్ లేనిది రాదు. ఆ రూట్స్ పుట్టుక నుంచే జీన్స్ ప్రకారంగానే డిసైడ్ అయిపోయి ఉంటాయి. అందుకని కొంతమంది గడ్డాలు ఫుల్గా ఉంటాయి, కొంతమంది ఉండవు. ఎందుకు పుట్టుకతోనే లేదు. ఇప్పుడు గడ్డం సరిగా లేనివాడు కుదుకుతోడు ఎంత గీకినా రోజు 10 సార్లు గెక్కినా 10 సంవత్సరాలు గెక్కినా ఆ గడ్డం అలాగే ఉంటుంది. ఒక్కసారి గుండు తీస్తే ఇంత దట్టంగా వెంట్రుకలు వచ్చేవాడు మరి రోజు గడ్డం గీకితే ఎందుకు వెంట్రుకలు దట్టంగా? మరి అందులో ఈ రోజుల్లో అందరికీ మంచి గడ్డం ఉండాలని ఒక ఇది అయిపోయింది కదా. గడ్డం ఉన్నవాడే మగాడు, గడ్డం ఉన్నవాడే అందంగా ఉంటారు, మ్యాన్లీగా ఉంటారు. అమ్మాయిల గడ్డం ఉన్న వాళ్ళని చూసి ఐస్ అవుతారు. అంచేది గడ్డం ఉంచాలని ఇప్పుడు మగపిల్లలందరికీ ఇప్పుడు ఫ్యాషన్. మరి లేని వాళ్ళు, గడ్డం లేని వాళ్ళు కూడా ఉంటారు. వాడికి రోజు 10 సార్లు గీక్కొని వస్తాను రోజు 10 సార్లు చొప్పున ఇంకా అదే పనిగా ముఖం కడిగినట్లుగా గీక్కోను. ఎన్ని సంవత్సరాలు గీక్కొని రావు. ఎందుకు రావు? మరే గుండు గీక్తే ఏంటి, ఇక్కడ గీక్తేనేంటి రావు. అంటే అక్కడ ఎన్ని ఉండాలో పుట్టుకతో డిసైడ్ అయినా ఉంటాయి ఇక్కడ, అంతే రావు. అంచేత పుట్టు వెంట్రుకలు తీస్తే బాగా జుట్టు వస్తుంది అనేది ఒకటి, అది సైంటిఫిక్ అన్సైంటిఫిక్ థియరీ, ఏ మాత్రం రాదు. ఒకటి. రెండోది ఇక మొదటిది అంటావా, కేవలం మూఢనమ్మకం. దేవుడికి వెంట్రుకలు లేకపోయినా, పుట్టు వెంట్రుకలు లేకపోయినట్లయితే ఆ దేవుడికి ఆ బిడ్డ మీద దయ ఉండదు. ఆ బిడ్డకి కష్టాలు వస్తాయి, రకరకాల నష్టాలు జరుగుతాయి. అంటే దేవుడు కూడా మరి దేవుడు దయామయుడు, కరుణామయుడు, ప్రేమమయుడు అంటారు. మరి అది ఒక చంటి బిడ్డకి వెంట్రుకలు చెప్పి ఆ బిడ్డకి అనారోగ్యం కలగడం, అరిష్టాలు రావడం అంటే దేవుడికి దయామయుడా?
దుష్టుడు గోలంతే. ఆఫ్టర్ ఆల్ వెంట్రుకలు పోతే వీళ్ళకి ఆ వెంట్రుకలు ఇవ్వనందుకు వీళ్ళకి లేనిపోయిన అనారోగ్యాలు, లేనిపోయిన నష్టాలు, లేనివన్నీ కలిగిస్తాడా దేవుడు? వాడే దేవుడు. అంచేత ఇవన్నీ ఒట్టి మూఢనమ్మకం. అసలు దేవుడు అనేవాడే లేడు. వెంట్రుకలు అసలు పని లేదు, చక్కగా ఉన్నది. వెంట్రుకలు ఇవ్వడం వల్ల వెంట్రుకలు దొరలాగా గుండు చేసి మాత్రం వెంట్రుకలు దట్టంగా పెరగవు. ఇదంతా అర్థం లేని మాటలు. పుట్టు వెంట్రుకలు ఏమీ మైలవి కాదు, చెడ్డవి కాదు. వాటిని తప్పక తీయించాలన్నది కేవలం మూఢనమ్మకం మాత్రమే. పుట్టు వెంట్రుకలు తీయించడానికని పిల్లలకి గుండు చేస్తూ వారికి ఎంతో ఇబ్బంది పెడుతూ ఉంటారు. అలాంటప్పుడు వారికి ఘాట్లు పడి గాయాలవుతుంటాయి. దీనివల్ల ఏ ఉపయోగము ఉండదు. తెలుసుకున్నారుగా, పుట్టు వెంట్రుకలు తీయించడం వల్ల జుట్టు ఒత్తుగా పెరగడం అనేది జరగదు. ఇటువంటి విజ్ఞానదాయకమైన కార్యక్రమాల కోసం మా గోరా ప్రగతి ఛానల్ను తప్పక వీక్షించండి. థ్యాంక్ యూ. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 20 కోట్ల వ్యూస్కు చేరువలో ఉన్న డాక్టర్ సమరం మల్టీ ఛానల్ నెట్వర్క్ సమర్పించు గోరా ప్రగతి ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి. Please download Samaram Multi-Channel app and watch your favorite channels from your mobile. App available on Google Play Store and subscribe to the channels.